శక్తి. గురువడి శరణం, తిరువడి శరణం. 2025-2026 సంవత్సరానికి సంబంధించిన ప్రత్యేక తైపూస జ్యోతి దీపం గురించి మనం తెలుసుకునేదానికి ముందు మేల్మరువత్తూర్ ఆది పరాశక్తి సిద్ధుల పీఠం యొక్క అధికారిక సమాచారం మరియు ఆధ్యాత్మిక సందేశాలను తెలుసుకోవాలంటే ఇప్పుడే బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి కొత్త వీడియోలు అలాగే ఆధ్యాత్మిక గురువైన అరుల్మిగు బంగారు అమ్మవారి అరుణ దర్శన సమయాలు వంటి అనేక సమాచారాలను వెంటనే పొందండి. మేల్మరువత్తూర్ సిద్ధుల పీఠంలో జరిగే అన్ని పండుగలు దైవీక శక్తితో నిండినవే. ఎందుకంటే అక్కడ జరిగే పూజలు, ఉత్సవాలు పరమాత్మ అయిన అమ్మ ఆది పరాశక్తి ద్వారా అవతార దైవమైన అరుల్మిగు బంగారు అమ్మవారి ద్వారా అనుగ్రహించబడినవే. ఎలా అయితే ఒక పాత్రను తరచూ శుభ్రం చేస్తే మెరుస్తుందో అలాగే మన ఆత్మను కూడా నిరంతర పూజ, భక్తి, దానం, ధర్మం మరియు ధ్యానం ద్వారా తరచూ శుద్ధి చేసుకోవాలి. తైపూస పండుగ పూజా విధానాలలో కర్మ ఫలాలు తగ్గించేందుకు, పుణ్యాలు పెరిగేందుకు ఇరుముడి అన్నదానం, పాపాలు తొలగేందుకు పౌర్ణమి పూజ, గురు పూజ, జీవితంలో కష్టాలు తొలగి సకల సంపదలు కలిగేందుకు తైపూస జ్యోతి దర్శనం చేయాలని మన బంగారు అమ్మ మార్గదర్శనం చేశారు. ఆ విధంగానే ఆధ్యాత్మిక గురువు అరుల్మిగు బంగారు అమ్మవారి ఆశీస్సులతో పంచదీప పూజతో పాటు గురు పూజను సూచించే విధంగా ఈ తైపూస జ్యోతి దీపం రూపొందించబడింది. 2025-2026 తైపూస జ్యోతి దీపం గురించి తెలుసుకున్నట్లయితే ఈ ప్రత్యేక తైపూస జ్యోతి దీపంలో అవతార దైవమైన మన ఆధ్యాత్మిక గురువు ఆశీర్వదిస్తున్న రూపంలో ఉన్న అరుల్మిగు బంగారు అమ్మవారి విగ్రహం ఉంటుంది. అలాగే భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాలను సూచించే 5 ముఖాల దీపం కూడా ఇందులో ఉంటుంది. ఈ పూజా విధానాన్ని 2026 తైపూసం నుండి ప్రతి నెల వచ్చే పౌర్ణమి రోజున మరియు ప్రతి గురువారం దీపం వెలిగించి పూజ చేయాలి. మన సిద్ధుల పీఠం నుండి పొందిన ముక్కోటి నూనెలో వేప నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె మరియు ఆవు నెయ్యి కలిపి దీపం వెలిగించాలి. పూజా సమయంలో మనస్సును ఏకాగ్రతలో ఉంచుకొని ఈ క్రమంలో మంత్రాలు పఠించాలి. 1 ఓం శక్తి మూలమంత్రం, 2 గురు స్తోత్రం అంటే గురు పోట్రి, 3 మూలమంత్రం, 4 సంకల్పం, 5 మూలమంత్రం, 6 108 పోట్రి తిరువురు, 7 శక్తి కవచం, 8 ధ్యానం, 9 దీపారాధన అంటే హారతి ఇవ్వాలి. పూజ సమయంలో ఆధ్యాత్మిక జ్ఞానం, మనశ్శాంతి, కుటుంబంలోని అందరికీ ఆరోగ్యం కలగాలని సంకల్పం చేయాలి. తదుపరి అంటే వచ్చే సంవత్సరం 2027 తైపూసం వరకు ఈ తైపూస జ్యోతి దీప పూజను మన ఇళ్ళన్నింటిలో నిరంతరం చేయాలి. ప్రకృతిని ఆరాధించాలి. ఆ ప్రకృతి రూపానికి ఒక ప్రాముఖ్యత ఇవ్వాలి. అందుకే ఒక విగ్రహం పెట్టి పూజ చేయాలి. అది కేవలం విగ్రహమే అని అనుకుంటే స్పష్టత రాదు. దానిని దైవంగా భావించి భక్తితో పూజిస్తే మీకు అనుభవాలు కలగడానికి మార్గం ఏర్పడుతుంది. ఎందుకంటే అది అమ్మ అనుగ్రహమే. ప్రకృతి పూజ, గురు పూజ, విగ్రహ పూజ అనే 3 మహాతత్వాలను కలిగి ఉన్న ఈ తైపూస జ్యోతి దీపాన్ని మనమందరం మేల్మరువత్తూర్ సిద్ధుల పీఠం నుండి స్వీకరించి పూజ చేసి లాభం పొందుదాం. అమ్మ మనకు అనుగ్రహించిన ఈ సూక్ష్మ నియమాలను ఎలాగైనా తప్పకుండా పాటించేందుకు ప్రయత్నిద్దాం. అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం శక్తి. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.